మా ఫాదర్ ఏం చేస్తూ ఉంటారో? నా ఫాదర్ లేరు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న అప్పటి నుంచి మమ్మీ మొత్తం చూసుకున్నవన్నీ. ఓకే. ఉండే కానీ బ్రేకప్ అయితే వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ. సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే, సింగిలే ఐఎమ్ రెడీ టు మింగిలే, లైఫ్ కి లేవే రంగులే. ఏం లేదు చెప్పిన పెళ్లి చేసుకుంటే దాచిపోతా. మగువా లోకానికి తెలుసా నీ విలువా. డాక్టర్స్ కూడా సారీ అని చెప్పేస్తారు అంతే. డైరెక్ట్గా పీక్ కోసేసుకునే పని. కోసుకున్నాక చూడు ఇక్కడ ఉంటది. ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని బతక. అసలు ఆమె కోసం బి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా సోనీ, ఇంకా నీ లైఫ్ స్టోరీ ఇంకా మాకు చెప్పాలి. ఏం చెప్పాలి అడుగాక చెప్తా. నీ చైల్డ్హుడ్ నుంచి నీ మెమరీస్ చెప్పు. నీ చైల్డ్హుడ్ నుంచి నీ చైల్డ్హుడ్ మెమరీస్. నావా? ఎస్. నాకు గుర్తుకులేవు అక్క. చిన్నప్పుడు నేను ఎట్లా గుర్తు పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, పబ్లిక్లో తిరుగుతున్నావు, పబ్లిక్లో అన్నీ చేస్తున్నావు కదా. సో ఎవరైనా సరే వాళ్ళ డాడీతో వాళ్ళు తిరిగినప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉండేది కదా? అనిపిస్తుంది అక్క. సో ఎవరైనా సరే వాళ్ళ డాడీతో వాళ్ళు తిరిగినప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉండేది కదా? అనిపిస్తుంది అక్క. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం అనిపిస్తుందా అప్పుడు నీ ఫీల్? కానీ అనిపిస్తుంది. కానీ మా మమ్మీ నాకు అన్ని రెండు చూసుకుంది అక్క. మమ్మీ అయినా డాడీ అయినా ఇద్దరు ఒక్కటేలాగా చూసుకుంది. మా మమ్మీ నాకు అన్ని రెండు చూసుకుంది అక్క. మమ్మీ అయినా డాడీ అయినా ఇద్దరు ఒక్కటేలాగా చూసుకుంది. ఒక్కటేలాగా. మమ్మీ చాలా కష్టాలు పడ్డారు అయితే. చాలా అంటే చాలా పడ్డది అక్క. నా కోసం మా చెల్లె కోసం అయితే చాలా పడ్డది. మీ చెల్లె ఏం చేస్తూ ఉంటారు? మా చెల్లె డిగ్రీ ఫస్ట్ ఇయర్. తనకు కూడా యూట్యూబ్ అంటే ఇష్టం ఉందా? అసలు ఏం చేయదు ఆమె. తను ఓన్లీ అమ్మ ఇల్లు, కాలేజ్ ఇల్లు అంతే. కాలేజ్ ఇల్లు రీల్స్ చేస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఆమె జర తీసుకొచ్చిన నేను. ఎందుకు అంటే మీ చెల్లి ఇంట్రెస్ట్ తోనే వచ్చినా నీ ఫోర్స్ వల్ల? ఆమె ఇంట్రెస్ట్ తోనే. ఆమెకి ఇష్టం ఏంటంటే బయట పబ్లిక్ ఇట్లా చెప్తారు కదా, ఆడపిల్లలు అవసరమా ఇట్లా చేయడం అది అని చెప్పేసి. ఆడపిల్లలు అవసరమా ఇట్లా చేయడం అది అని చెప్పేసి. మగువా లోకానికి తెలుసా నీ విలువా. మన ఇంట్లోకి ఉండదు కానీ పక్కన వాళ్ళకి ఉంటుంది అక్క. కరెక్ట్. ఓకే. ఇంకా నీ లవర్ నిన్ను వద్దన్నాడు కదా, ఆ వద్దన్నప్పుడు సూసైడ్ చేసుకున్నా కన్నా. సో సూసైడ్, ఆ చేతి మీద ఘాటులు అవన్నీ ఏంటి మరి? ఏం చేద్దాం అక్క, ఆ సిచ్యువేషన్ నాకు ఏం అర్థం కాక. డైరెక్ట్గా పీక్ కోసేసుకునే పని. కోసుకున్నాక చూడు ఇక్కడ ఉంటది. ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని. ఓ మై గాడ్. అంటే ఆ క్షణంలో మీ అమ్మ గుర్తుకు రావడం కానీ, అయ్యో నాకు చెల్లుంది, వాళ్ళనే నేను పోషించాలి, ఇప్పుడు వాళ్ళు నా మీద డిపెండ్ అయి ఉన్నారు అన్న అప్పుడు నీకు గుర్తుకు రాలేదేమి? ఇప్పుడు వాళ్ళు నా మీద డిపెండ్ అయి ఉన్నారు అన్న అప్పుడు నీకు గుర్తుకు రాలేదేమి? ఇప్పుడు ఒకలా ఉండదు, ఎక్కడాగిపోనివ్వదు, ఎదరేమున్నదో చెప్పదు, కదిలే గుర్తుకు రాలేదా? కోసుకునే టైంలో నిజంగా చచ్చిపోయింటే ఏం చదివించేదని? ఏం చేస్తున్నాక మా మమ్మీకి ఒకటే కూతురు అవుతుంది. అట్లా అంతకి మినిమం ఉండాలి కదా, నువ్వు చదువుకుంటున్నావు, మినిమం కామన్ సెన్స్. లవ్ చేసినాక మనకి గుర్తుకు రాదక్క. అంటే లవ్ చేసినాక మనకి గుర్తుకు రాదక్క. అంటే లవ్ చేసా మనం లవ్ చేస్తాం అక్క. కానీ
తను ఇంకొక ఆమెతో ఉన్నప్పుడు మనం చూసినాక మనకి ఎట్లుంటుంది అక్క? అవును చీపోను అదే వేస్ట్ వాడు వేస్ట్ వదిలేసే అట్లా మనం అనుకుంటాం కానీ చూసినాక ఓరకుండా అక్క కాలు చేతులు మరి ఆ టైంలో నువ్వు చనిపోయిన టైంలో మీ మమ్మీ మీ చెల్లి ఒంటరిగా అయిపోతారే అయ్యో నేను రాంగ్ స్టెప్ తీసుకుంటున్నానే అన్నది లేదా? అప్పుడు గుర్తుకొచ్చి అయిపోయినాక లేకపోతే ఓకే లీజు మొత్తం కట్ అయిపోయి ఉంటే నిజం లోపల కట్ అయిపోయింది నీకు చనిపోయే స్టేజ్ నువ్వు బతకలేవు ఆ టైంలో అప్పుడు మీ అమ్మ మీ చెల్లి ఏమైపోతారు అసలు? అప్పుడు మీ అమ్మ మీ చెల్లి ఏమైపోతారు అప్పుడు అసలు? ఆ బాధ తట్టుకోలేక నేను అట్లా వేసుకున్నాను. ఆ బాధ తట్టుకోలేక నేను అట్లా వేసుకున్నాను. సో గాయస్ మీరు ఒకవేళ లవ్ చేసినా ఏది చేసినా సరే ఎప్పుడో కోసం మన ప్రాణాలు మనం తీసుకోవద్దు. ఎందుకంటే మన కోసం వెనకాల మన ఫ్యామిలీ ఉంది, మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు. ఈమె పిచ్చిది కాబట్టి చేయి మొత్తం కోసేసుకుంది. అదే టైంలో లోపలికంటూ నరం దిగిపోయి పీకలో కూడా నరం దిగిపోయి ఉంటే కనుక ఆ టైంలో వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు. డాక్టర్స్ కూడా సారీ అని చెప్పేస్తారంతే. కానీ ఆ యొక్క క్షణంలో మన లైఫ్ ఏంటి, ఎవడో మనల్ని ఏదో అంటున్నాడు, ఎవడో మనల్ని లవ్ చేశాడు, ఎవడో మన లైఫ్లో వచ్చి ఏలు పెట్టి చూపించాడు, ఎవడో మనల్ని మోసం చేస్తాక వెళ్తున్నాడు, అన్నీ ఎవడో పట్టించుకోడు. మోసం చేస్తే రేపటి నాడు వాడిని మీరు ఇంకోసారి మోసం చేయొచ్చు. లవ్ చేస్తే లైట్ వదిలేశాడు, లైట్ తీసుకున్నాం. కానీ ఫ్యామిలీని మళ్ళీ అదే ఫ్యామిలీకి పుడతామా? నెక్స్ట్ జన్మ అదే ఫ్యామిలీకి పుడతామా? పుట్టం. ఇవాళ ఉన్న మమ్మీ డాడీ, ఇవాళ ఉన్న అన్న చెల్లెళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ జన్మలో పుడతాం అనుకుంటే చచ్చిపోతాం, హ్యాపీగా అందరూ చచ్చిపోతాం. కానీ మళ్ళీ మనం పుట్టలేం, మళ్ళీ జన్మ ఉందో లేదో కూడా తెలియదు. సెకండ్ ఓవర్కి అర్థం కాదక్క మా ఫ్రెండ్ బి అట్లనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఫ్రెండ్స్ చచ్చిపోతారు. ఆ క్షణం ఎవరికి అర్థం కాదంటే మన మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి కదా. అంటే ఆమె చనిపోయినాకనే నాకు బి ఇంకా అసలు ఆమె కోసం బి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాక మా ఫ్రెండ్ కోసం సూసైడ్ చేసుకుందాం. ఫ్రెండ్ కోసం ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? 1 year ఫ్రెండ్షిప్ అక్క. 1 year. తను ఎందుకు చచ్చిపోయింది? లవర్ కోసం. తను చచ్చిపోయి ఏమైనా సాధించిందా? ఏం సాధించాలి, పిచ్చిదా చచ్చిపోయింది. ఏమైనా సాధించిందా? వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు? చాలా బాధపడుతున్నారు అక్క. మరి ఆ ఫ్యామిలీకి మనం ఇప్పుడు వెళ్ళి అమ్మా నేను మీ కూతుర్ని అనుకుంటే వాళ్ళు అనుకుంటారా? వెళ్ళినాక నేను చాలాసార్లు అనుకుంటారా? మరి ఎవరు అనుకోరు. అమ్మా నేను వెళ్ళి నీ కూతురు అంటే ఎవరు అనుకోరు. క్షణం ఏదో పైకి ప్రేమ చూపిస్తారు తప్ప తనకు లేని కూతురిని ప్రేమ ఎవ్వరూ చూపించలేము. ఇప్పుడు నువ్వు లేవు, మీ చెల్లి చూపిస్తుందా కూతురులాగా? నీ తిని ఇంటికి పెద్ద కూతురు కదా, వాళ్ళ చెల్లి చూపించుద్దా? చూపించలేదు. మరి ఇంకోసారి ఇట్లా స్టెప్స్ తీసుకుంటాం, మరి రాంగ్ స్టెప్స్ తీసుకోనాక అవసరమే లేదు. లవ్ తోటి లవ్ చేసినా కానీ సిన్సియర్గా లవ్ చేయొద్దు అక్క. సిన్సియర్గా లవ్ చేయొద్దు కాదు, ఓకే వాడు నిన్ను మోసం చేశాడంటే రేపు నాడు మళ్ళీ నీ కోసం వస్తాడు. సో రేపు నాడు వాడు వచ్చి డైరెక్ట్ నువ్వు నాకు కావాలి, ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో ఫేమ్ అయిపోయావు, మంచి నీకు మంచి ఛాన్సెస్ వచ్చినాయి వచ్చి రేపు నాడు మళ్ళీ వాడు వస్తాడు నీ దగ్గరికి. వచ్చినప్పుడు ఆ ఛాన్స్ ఇమ్మంటే మళ్ళీ నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావా? మీ ఫ్రెండ్ చనిపోయా, నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే 1 year అక్క మా ఫ్రెండ్షిప్, అమ్మాయి లవ్ వల్ల చనిపోయింది అని చెప్పాను కదా, తన లవ్ స్టోరీ కూడా మాకు చెప్పు. అంటే నీ ఫ్రెండ్ అని చెప్పాను నాకు ఫీల్ అవుతున్నా కదా, తన లవ్ ఎలా చేసింది, తన ఎందుకు చనిపోయింది అసలు చెప్పు. అది ఎందుకు చనిపోయిందంటే ఇంకా తను లవ్ చేసిందంట అక్క. ఆయన లవ్ చేసి వేరే ఆయన దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపో. ఆమె వేరే ఆయన దగ్గరికి వెళ్ళింది, అమ్మాయి వెళ్ళిందా? ఆయన వేరే ఆయన దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. అంటే మార్నింగ్ అంటే ఈరోజు చనిపోయిందంటే నెక్స్ట్ డే దానికన్నా ముందు రోజు దానికన్నా వెనక రోజు అక్క. వెనక రోజు
ఇంకా ఉంటారు కదా ఆ రోజు అంటే వాళ్ళిద్దరు ఒక దగ్గరనే ఉండే. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు. అయితే ఆ రోజు దాని నెక్స్ట్ డే ఆ పిల్ల బర్త్డే. సో ఆ పిల్ల బర్త్డే కోసం తను ఇక అట్లా చేసి ఆ పిల్ల బర్త్డే కోసం ఇంకో పిల్ల ఉందని చెప్పి సెకండ్ అమ్మాయి బర్త్డే కోసం ఆ అబ్బాయి అమ్మాయితో స్పెండ్ చేశాడు. నీ ఫ్రెండ్ దగ్గర స్పెండ్ చేయలేదు టైము. అది అమ్మాయి చూసి ఇంకా చనిపోయిందా? పిల్ల బర్త్డే కోసం ఇంకో పిల్ల ఉందని చెప్పి సెకండ్ అమ్మాయి బర్త్డే కోసం ఆ అబ్బాయి అమ్మాయితో స్పెండ్ చేశాడు. నీ ఫ్రెండ్ దగ్గర స్పెండ్ చేయలేదు టైము. అది అమ్మాయి చూసి ఇంకా చనిపోయిందా? అమ్మాయి చూడమంటే అట్లా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇక అవన్నీ లిఫ్ట్ చేయక తనకి ఏం అర్థం కాలేదు. ఇంకా ఆ సెకండ్ అర్థం కాకపోయేసరికి చనిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా చనిపోయి ఉండే అందరు నాలాగే ఇప్పుడు మీ ఫ్రెండ్ చనిపోయింది అక్క, నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా. ఇప్పుడు ఐ మీన్ మీ అమ్మ మీ చెల్లి ఇంకెంత ఫీల్ అయి ఉంటారు నీకోసం. అందరు అయితే ఏదన్నా బతుకుండి సాధించుకోవాలి, చచ్చిపోయినాక ఏం సాధించుకుంటావు? చచ్చిపోతే బాధలు ఉండవు కదా. చచ్చిపోతే బాధలు ఉండవు కదా. మమ్మీకి కానీ చెల్లికి కానీ ఎవరు చూపిస్తారు ప్రేమ? మా చెల్లి. మా చెల్లి. మీ చెల్లి కూడా ఓకే నేను అన్నా నన్ను ఫీల్ అవ్వద్దు. మీ చెల్లి కూడా ఎవరినో లవ్ చేసింది, ఏదన్నా అయింది, అప్పుడు మీ చెల్లి కూడా లేకపోతే మీ మమ్మీకి ఎవరు దిక్కు? మీ మమ్మీకి ఎవరు దిక్కు? మీ డాడీ వస్తారా మరి? అబ్బాయిని ఎట్లా తీసుకోవాలన్నది చూసుకోవాలి కానీ ఆ అబ్బాయి కోసం చచ్చిపోవడం ఇదంతా, అబ్బాయిని ఎట్లా తీసుకోవాలన్నది చూసుకోవాలి కానీ ఆ అబ్బాయి కోసం చచ్చిపోవడం ఇదంతా ఇప్పుడు మీ ఫ్రెండ్ గుర్తొస్తుందా? అయ్యో అది బ్యాడ్ స్టెప్ తీసుకుంది అని చెప్పి నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? దానికన్నా ముందు నాకు మెసేజ్ చేసింది అక్క. అంటే ఇట్లా మెసేజ్ చేసింది, నేను ఒక వీడియో పెట్టిన అనమాట. ఆ వీడియోకి నవ్విన సింబల్ పెట్టిన, అది పెట్టింది. అయితే ఇట్లానా అది ఇది అని చెప్పి ఆమె అన్నది. ఇంకా నన్ను కలుస్తలేవు అట్లనా ఇది అన్న చెప్పింది. 6కేమో పెట్టింది, నాకు 7:30కి చనిపోయింది. అదే రోజు ఎలా హ్యాంగ్ వేసుకొని చనిపోయింది. ఇంకేమో పెట్టింది, నాకు 7:30కి చనిపోయింది. అదే రోజు ఎలా హ్యాంగ్ వేసుకొని చనిపోయింది. ఇంకా ఫుల్ ఇంకా 3 days ఇంటికి పోలే. ఇంకా అంటే అమ్మాయి తీసుకుంది రాంగ్ స్టెప్పే. మీ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పి నేను కూడా లవ్లో ఫెయిల్ అయిపోయాను, నేను కూడా చనిపోతే పోద్ది అనిపించింది నీకు, అందుకే కదా నువ్వు సూసైడ్ అనిపించాలి అక్క. దాని తర్వాత ఇక నాకు ఏం అర్థం కాలే అప్పుడు పెయిన్. ఇప్పుడు చచ్చిపోయి ఉంటే కనుక యూట్యూబ్లో రౌడీ సోనీ అని వచ్చేదానివా? రాదక్క, సోనీ రిప్ అని వస్తుంది. సోనీ రిప్పన్ రాదు, రేవతి రిప్పన్ వచ్చేది. అందరికీ సోనీ అనే తెలుసు అక్క. సో ఇప్పుడు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, ఆ యొక్క టైంలో నువ్వు సూసైడ్ చేసుకొని ఉంటే ఇంత హ్యాపీ నువ్వు ఉండేదానివా? ఉండేదానివా? మరి సెకండ్ మా మమ్మీ గుర్తుకొచ్చిందని చెప్పేసి అయిపోయినా. ఎవరి గురించి మనం చచ్చిపోదాక. అవును, మన పేరెంట్స్ గురించి చచ్చిపోయి ఇంకా అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు, చాలామంది రాంగ్ థాట్ ఉంది అది, అంటే నీ మీద చాలామంది బ్యాడ్ ఒపీనియన్ వాటితో వెళ్తూ ఉన్నారు. లాస్ట్ వాళ్ళకి ఏం చెప్తావు మెసేజ్? వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా నాకేం ఫరక్ రాదక్క. ఎందుకంటే నాదేందో నాకు తెలుసు, మా ఇంట్లో తెలుసు, పక్కన ఇంట్లోకి దానికి దీనికి తెలిసా కాడలో ఎట్లుంటాయి, ఒక చోలుప్తే ఇంకో చోలుప్తే అవి దరాడాళ్ళు మహా కఠినులు. అవును,
అవును. అందుకే నాకు ఏమి ఇష్టం ఉండదు అక్క. అందుకే గర్ల్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయక్క. నిజం, వెరీ గుడ్, అది మంచి డిసిషన్. ఓకే, గర్ల్స్ తోటి నేను అసలు ఫ్రెండ్షిప్ చేయ. అసలు నమ్మొద్దు గర్ల్స్ ని చెప్పాలంటే, కొందరాడాళ్ళు తేనె కత్తులు. దొంగ గర్ల్స్ ఉంటారు అక్క. నేను బి ఒక గర్ల్నే, కానీ చెప్తున్నా అక్క, ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు. సో యూట్యూబ్ ఇప్పుడు అంటే చాలా మంది యూట్యూబ్ చేసుకున్న ఆడపిల్లలందరికీ ఏం చెప్తాను? అందరు మంచిగా చేసుకోండి, ఎవరు చెప్పిన మాటలు అస్సలు వినకండి. ఇన్ని రాంగ్ స్టెప్ తీసుకోకండి, అంతే. ఇన్ని రాంగ్ స్టెప్ తీసుకోకండి. ఏదున్నా మీ ఇంట్లోతో చూసుకోండి, కానీ పక్కన వాళ్ళతో అస్సలు పట్టించుకోకండి. ఓకే, సో గాయస్, సరే ఓకే. ఇప్పుడు దాకా సోనీ నీ వీడియోస్ నేను చాలా వరకు చూసా. ఒక్క గర్ల్తో నువ్వు ఎందుకు చేయవు? అందరితో బాయ్స్తోనే ఎందుకు ట్రావెల్ అవుతావు నువ్వు? అక్క, ఆడోళ్ళు ఏంటంటే ఇప్పుడు బెల్లం ఏడుంటే ఆడ ఈగలు వాళ్తాయి అక్క. ఆడోళ్ళు ఏంటంటే ఇప్పుడు బెల్లం ఏడుంటే ఆడ ఈగలు వాళ్తాయి. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు. అవును, అది కరెక్ట్. అదే బాయ్స్ ఏందనుకో, మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు వస్తారక్క, గర్ల్స్ రారక్క. గర్ల్స్ రారని నువ్వు ఎట్లా చెప్తావు? అంటే అందరు ఒకేలాగా ఉంటారు కదా అక్క. ప్రతి ఒక్క ఇప్పుడు నీకు రేపు దినం యాక్సిడెంట్ అయిందంటే రాత్రి 12 గంటలకు అయిందక్క, నీకు ఒక గర్ల్ వాళ్ళ ఇంట్లో వడ్లుకొని వస్తుంది అక్క నీకోసం. నువ్వు రావా? నేను వస్తాక, నేను ఒక బాయ్ లా పుట్టిన మా అమ్మకి. నువ్వు రావా? నేను వస్తాక, నేను ఒక బాయ్ లా పుట్టిన మా అమ్మకి. వచ్చాడు మన అందరి కథమరాయుడు. ఓకే, అదే బాయ్స్ అనుకో అక్క, ఇప్పుడు ఏమైనా సరే వాళ్ళే ముంగట ఉంటారు అక్క. అది కరెక్టే. నేను అందుకే నేను బాయ్స్ తోటి వీడియోలు చేస్తా, కానీ నా అన్నలాలు, నా తమ్ముళ్ళు, నా ఫ్రెండ్స్ బాయ్స్ తోటి వీడియోలు చేస్తా, కానీ నా అన్నలు అంతే. కానీ అందరూ చాలా మంది చెడుగా, ఐ మీన్ బ్యాడ్ తో అనుకుంటూ ఉంటారు, అంతే. వాళ్ళకి ఏం చెప్తావు అక్క? ఇక ఎవ్వరు ఏమనుకున్నా ఏం తెలియదు అక్క నాకు. మా ఇంట్లోకి తెలుసు అక్క, నేను అందరితో వీడియోలు చేస్తా, మా ఇంట్లో పోయి చూస్తారు. ఓకే, మా ఇంట్లోకి లేని బాధ వాళ్ళకెందుకు అక్క? ఓకే, అలా నల్లలేరు, తిండి పెట్టలేరు, అన్నం పెట్టలేరు, పైసలు ఇయ్యరు. అది కరెక్ట్. ఇప్పుడు యూట్యూబ్ అని చెప్పి చాలా మంది అమ్మాయిలు ఇట్లా రావడం ఇలా చేస్తున్నారు, నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? చేసేదేదో వీడియోలు మంచి చేయండి, ఎందుకు గలీజ్ మాటలు పెట్టి వాళ్ళ పేరెంట్స్ని మొత్తం గలీజ్ చేస్తుర్రు. ప్లస్ వాళ్ళ పేరు గలీజ్ అవుతుంది, అమ్మాయిల ఇజ్జత్ పోతుంది. కరెక్ట్, అది అవును. అమ్మాయిలు ఇజ్జత్ తీయకుండా చక్కగా చేయండి. ఎందుకు ఒక బాయ్ని తిడితే వాళ్ళకి ఏం రాదు, ఒక గర్ల్ని తిడితే వాళ్ళకి ఏం రాదు. చేసేదేదో ఆడదానిలాగా చెయ్యి, మగదానిలాగా కాదు. ఇజ్జత్ తీసుకోక ఫస్ట్, ఆడదానిలాగానే ఉండు. ఒక అమ్మాయి రాంగ్ చేయడం వల్ల ప్రతి అమ్మాయి మీద సేమ్ నిందపడుతుంది. అది ఏదన్నా మన ఫ్యామిలీని చూసుకొని ఏదన్నా చేయాలి. అది నువ్వు ఎంత వల్గర్గా మాట్లాడుతుంటే నీ ఫ్యామిలీని వెనకాల ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఇప్పుడు యూట్యూబ్కి వచ్చే ప్రతి అమ్మాయికి మేము చెప్తున్నాం, అది అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే, మీరు చేసే ప్రతి వీడియోలో మీరు వల్గర్గా మాట్లాడుతున్నారు, వల్గర్గా చేస్తున్నారంటే మీరు ఒక్కళ్ళే కాదు ఫీల్ అయ్యేది, మీ వెనకాల ఉన్న ఫ్యామిలీలో ప్రతి మెంబర్, ప్రతి ఒక్క బాయ్ మీ గురించి గలీజ్గా అనుకుంటారు. అది ఆలోచించుకోండి. రేపటిదిన మీకు పెళ్ళైనా సరే మీ మొగుడు అదే అంటాడు, నువ్వు ఇంత గలీజ్గా చేసావు వీడియోలు, అవసరం ఆయన నీతో పెళ్ళి అంటావు. అదే మనకి మంచిగా చేసుకుందాం, ఫ్యామిలీస్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం. మనకి ఆ కాన్సెప్ట్ ఇవాళ నచ్చకపోతే రేపు నాడైనా ఆ కాన్సెప్ట్ అందరికీ నచ్చుద్ది, ఎందుకంటే ఏదన్నా ప్రతి ఒక్కరు ఫన్ కోసమే చేస్తున్నారు. సో గర్ల్స్ వల్గర్గా మాట్లాడొద్దు, వల్గర్గా వీడియోస్ అసలు లెక్కైతే ఎవ్వరు వల్గర్గా చేయొద్దు. ఏదన్నా మేము మాత్రం మీ మంచి కోసమే చెప్తున్నాం. సో గాయ్స్, ఇప్పుడు దాకా సోనీ ఒక బాధ మొత్తం అన్ని ప్రతిదీ విన్నారు కదా, నాకైతే చాలా బాధ అనిపించింది. తిన కూడా సూసైడ్ దాకా వెళ్ళొచ్చింది. సో సూసైడ్ అన్న మాట ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. తనకంటూ వెనకాల ఫాదర్ లేరు, తిన మీదే వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. సో తిన చాలా కష్టపడుతుంది యూట్యూబ్ కోసం. సో తినను కూడా సపోర్ట్ చేయండి. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. సో రౌడీ సోనీకి ఇంకా బాయ్ చెప్దాం. బాయ్.